అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇంత భారీగా అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. సిటీలో 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు. అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్, అది వ్యక్తి. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్డ్స్లో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ రఘువీర్, విష్ణు, ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. Currently there are 10 ships in Kakinada port right now. అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్లో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్, ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను సార్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు. అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, ఖచ్చితంగా. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్, అది వ్యక్తిగతం కాదు. ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ మేము కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోవ్లో ఉన్నట్టుగా ఉంది. ఇది మనం ఏమి చేయకపోతాం. అదే కదా మనకి కాదు సార్, ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను సార్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. దీనికి నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. ఫస్ట్ దీనికి సంబంధిత CEO ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది
పవన్ పర్యటనపై మరింత సమాచారం నవీన్ రాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. నేరుగా మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చి మార్చిలో ఉన్నటువంటి పేదలకు అందాల్సినటువంటి ఈ వ్యవహారం నేరుగా మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చి మార్చిలో ఉన్నటువంటి పేదలకు అందాల్సినటువంటి ఈ వ్యవహారం నేరుగా మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చి మార్చిలో ఉన్నటువంటి